ఒక చిన్న పోగిస్తే అగ్గిపెట్టెలో చీరలు నేయగల సామర్థ్యం ఉన్నటువంటి బ్రహ్మాండమైన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు చేనేత కళాకారులు. చాలా మటుకు ఆడవాళ్ళు బయటికి పోవాలంటే ఇబ్బంది, మనకు మళ్ళా బయటికి పోయి పని చేసుకుని రావాలంటే ఇబ్బంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో చేనేతనే కాదు అన్ని వర్గాల మహిళలకు కూడా మన అధికారం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో అదే రకంగా శాసనసభలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో వారి సలహాలు సూచనలు కూడా తీసుకుని రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేతల జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ముందు తీసుకుపోవడం జరుగుతుంది. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు పట్టిన జెండా పసుపు జెండా. అదే పసుపు జెండా కప్పుకునే నా తండ్రి మరణించాడు. అదే పసుపు జెండా పట్టుకుని మోహన్ రెడ్డి కొడుకున్నాడు. మేము పట్టుకున్న జెండా పసుపు జెండా. మా జెండా ఎన్నగలేరు అభివృద్ధి, మీ అభివృద్ధి. కింద తిరిగేలాగా సైకిల్ గుర్తుపోటు వేసి తిరుగులేని ఆశీర్వదించాలి.